వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ సారీ, ఎందుకంటే నా వాయిస్ టోన్ అస్సలు బాగాలేదు. ఎందుకంటే బాగా సర్దైంది కాబట్టి కొంచెం మీరు యాక్సెప్ట్ చేయండి, అస్సలు తిట్టుకోకండి. ఎందుకంటే వీడియో చేయక తప్పట్లేదు. మేజర్ అప్డేట్ టాటా మోటార్స్ తరఫు నుంచి ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న టాటా పంచ్ ఈవీ అయితే అఫీషియల్గా లాంచ్ అయింది. ఈవెన్ బుకింగ్స్ కూడా లాంచ్ అయిందనమాట. అంటే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయింది. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఇంకొకటి, ఇది ఫస్ట్ ఈవీ అనమాట, టాటా మోటార్స్ పంచ్ అనమాట. ఈ ఆర్కిటెక్చర్ పైన ఫస్ట్ ఈవీ అనమాట ఇది. సో పంచ్ని తీసుకురావడం సో చాలా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్కి మైండ్లో పెట్టుకొని ఈ టాటా పంచ్ అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇంకా చాలా వరకు డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. ముందైతే బుకింగ్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. సో ఫీచర్స్ వైజ్ అండ్ కార్ని కూడా మనకి రివీల్ అయితే చేయడం జరిగింది. సో అవన్నీ కూడా నేను మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇది న్యూ ఆర్కిటెక్చర్ బేస్ పైన ఈ పంచ్ అయితే లాంచ్ అయిందని చెప్పొచ్చు. ఇంకా కమింగ్ ఒక 18 monthsలో ఇంకొక 5, అంటే ఇంక్లూడింగ్ దీంతో పాటు ఓవరాల్గా 5 ఈవీస్ అయితే లాంచ్ చేస్తామని అఫీషియల్గా టాటా మోటార్స్ అయితే అనౌన్స్ చేసింది. సో ముందుగా దీని యొక్క టెక్నాలజీ చూసుకున్నట్టయితే దీని యొక్క డిజైన్ కానీ ఒక న్యూ లుక్ ఫీచర్ అయితే మీకు కనిపిస్తుంది. సో యాక్టివ్.ఈవీ పైన ఇవన్నీ కూడా మనకి ఈవీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇది ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ పైన పంచ్ అయితే లాంచ్ చేయడము. సో అడ్వాన్స్డ్గా ఉంటుంది, టెక్నాలజీ వైజ్గా కావచ్చు, ఈవెన్ డిజైన్ వైజ్గా కావచ్చు. ఒక ఫ్యూచరిస్టిక్ కార్ లాగా ఉంటుందన్నమాట. ప్రీమియం ఫీల్ అయితే అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఈ ఆర్కిటెక్చర్ పైన, ఈ డిజైన్ పైన రెడీ అయిన వెహికల్ అనమాట. సో మనకి పర్ఫార్మెన్స్తో పాటు కంఫర్ట్ వైజ్గా, స్పేస్ వైజ్గా చాలా బాగా ఉండబోతుంది. పర్టికులర్గా ఈ ఆర్కిటెక్చర్ పైన ఏదైతే పంచ్ అయితే మనకి లాంచ్ అయిందో, సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అడ్వాన్స్డ్గా మీకు చూడంగానే కొంచెం ప్రీమియం ఫీల్తో అట్రాక్టివ్గా ఉండబోతుంది అనమాట ఈ పంచ్ అనేది. ఈవెన్ మీరు ఫ్రంట్లో చూడొచ్చు. సో చాలా వరకు ప్రీమియం ఫీల్ అయితే మనకు కనిపిస్తుంది ఈ పంచ్ ఈవీ అయితే. సో ఇంకా మనకి వేరియంట్స్ వైజ్ విషయానికి వచ్చినట్టయితే 4 వేరియంట్స్లో మనకి లభిస్తుంది. అండ్ మనకి బ్యాటరీ చూసుకున్నట్లయితే స్టాండర్డ్గా లభిస్తుంది. ఇంకోటి లాంగ్ రేంజ్ బ్యాటరీ కూడా లభిస్తుంది. అండ్ క్లియర్గా మనకి ఎన్ని కిలోమీటర్స్ అయితే అవైతే మనకి ప్రెడిక్ట్ చేయలేదు. ఇంకా కమింగ్ డేస్లో మనకి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో ప్రెడిక్షన్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి 300 to 600 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఈ మీడియం రేంజ్లో మనకి ఉండబోతుంది అనమాట దీని యొక్క బ్యాటరీస్ అనేవి. సో ఇంతకుముందు చెప్పినట్టు స్టాండర్డ్ బ్యాటరీగా అవైలబుల్గా ఉంటుంది అండ్ లాంగ్ రేంజ్ బ్యాటరీగా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆల్రెడీ పంచ్ వచ్చే విషయానికి మనకి 5 స్టార్ రేటెడ్ అయితే వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఈ టాటా పంచ్ ఈవీ కూడా గ్లోబల్ ఎన్క్యాప్తో పాటు ఈవెన్ భారత్ ఎన్క్యాప్లో కూడా ఒక 4 to 5 స్టార్స్ వరకు ఖచ్చితంగా ఈ టాటా పంచ్ ఈవీ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ కలర్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక 5 కలర్స్లో ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది. మీకు స్క్రీన్ పైన కలర్స్ కూడా డిస్ప్లే చేస్తాను. సో మీరు స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ ఏది అని. అండ్ ఇప్పుడు దీని యొక్క వేరియంట్స్ వైజ్గా మనం ఫీచర్స్ అయితే డిస్కస్ చేద్దాము. టాటా పంచ్ ఈవీ యొక్క స్టాండర్డ్ వేరియంట్, అంటే బేస్ వేరియంట్ వచ్చేసి మనకి స్మార్ట్ అనమాట. ఇందులో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఎక్కడి నుంచో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ స్మార్ట్ డిజిటల్ డిఆర్ఎల్స్తో పాటు మల్టీమోడ్ రీజన్ కూడా ఉంటుంది. ఎలక్ట్రాన్ స్టెబిలిటీ ప్రోగ్రామ్తో పాటు మనకి స్టాండర్డ్గా, అంటే స్మార్ట్ వేరియంట్ నుంచే ఏదైతే బేస్ వేరియంట్ నుంచే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ వేరియంట్ అయితే చూసుకుందాము. ఏదైతే బేస్ వేరియంట్కి అడ్వాన్స్డ్ వేరియంట్ అనమాట, అదే అడ్వెంచర్. సో బేస్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ అన్నిటితో పాటు అడ్వెంచర్లో ఎక్స్ట్రా యాడ్ అయ్యేటివి చూద్దాం. క్రూజ్ కంట్రోల్ ఒకటి యాడ్ అవుతుంది. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నింగ్ ఫీచర్స్ కూడా ఇందులో యాడ్ అవుతాయి అడ్వెంచర్ వేరియంట్లో. అండ్ 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది బై హార్మన్ అనమాట. సో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది. అండ్ ఈపీజీ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ అయితే ఓన్లీ లాంగ్ రేంజ్లో మాత్రమే ఈ ఫీచర్స్ వస్తుంది. అండ్ దీంతో పాటే జ్యువెల్డ్ కంట్రోల్ నాబ్ కూడా ఓన్లీ లాంగ్ రేంజ్ ఈ వేరియంట్లో మాత్రమే వస్తుందన్నమాట. ఒకవేళ లాంగ్ రేంజ్ వెహికల్ మీరు తీసుకున్నట్టయితే, అందులో అడ్వెంచర్ మీరు ప్రిఫర్ చేసినట్టయితే ఈ 2 ఫీచర్స్ మాత్రం అందులోనే వస్తాయి. అండ్ సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది, ఇది బెటర్ అనే చెప్పొచ్చు. ఏదైతే మీకు నెక్సాన్లో ఏదైతే స్టాండర్డ్గా మీకు లభిస్తుందో సన్ రూఫ్ ఆప్షన్, లేకపోతే వితౌట్ సన్ రూఫ్ ఆప్షన్, అట్లా పంచ్లో కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ అనే చెప్పొచ్చు. ఎవరికైతే అవసరం ఉంటుందో సన్ రూఫ్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, వద్దన్న వాళ్ళు తీసుకోదు. సో దాని యొక్క అమౌంట్ కూడా మనకి మైనస్ అవుతుంది. ఇట్లా ఒక కస్టమైజ్డ్ ఆప్షన్ ఇందులో కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ అనే చెప్పొచ్చు. అడ్వెంచర్ తర్వాత వచ్చే వేరియంట్ వచ్చేసి ఎంపవర్డ్ అనమాట. అడ్వెంచర్లో వచ్చే అన్ని ఫీచర్స్తో పాటు ఎక్స్ట్రా యాడ్ అయ్యేది 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇందులో నుంచే మనకి రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటే ఎయిర్ ప్యూరిఫైర్ వస్తుంది. ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ మనకి ఆప్షన్ కూడా ఇందులో నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటే 7-inch ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటే మనకి 10.25
ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ బై హామన్ కూడా ఇందులోనే వస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి సన్ రూఫ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ డ్యూయల్ టోన్ బాడీ కలర్ అనమాట. ఏదైతే ఈ ఎంపవర్డ్ వేరియంట్ నుంచే మనకి రావడం స్టార్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ మనకి ఏదైతే కలర్ చూస్ చేసుకుంటామో అది బాడీ కలర్గా ఉంటుంది, టాప్ మాత్రం బ్లాక్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చే వేరియంట్ వచ్చేసి ఎంపవర్డ్ ప్లస్ అనమాట. ఎంపవర్డ్లో వచ్చే అన్ని ఫీచర్స్తో పాటు ఎంపవర్డ్ ప్లస్లో యాడ్ అయ్యే ఫీచర్స్ మనం చూద్దాం. ఎంపవర్డ్ ప్లస్లో మనం చూసుకున్నట్లయితే లెదర్ ఎయిట్ సీట్స్ అయితే వస్తాయి. 360 డిగ్రీ కెమెరా విత్ సరౌండ్ వ్యూ సిస్టమ్ అయితే మనకి ఎంపవర్డ్ ప్లస్లో లభిస్తుంది. అండ్ దాంతోపాటే మనం చూసుకున్నట్టయితే బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్తో పాటు మనకి 10 ఇంచ్ మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. అంతకుముందు మనకి 7 ఇంచ్ ఉంటుండే, ఇప్పుడు అడిషనల్గా మనకి ఒక 3 ఇంచ్ యాడ్ 10 ఇంచ్ వరకు మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. కొంచెం సైజ్ అయితే పెరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఎంపవర్డ్ ప్లస్కి ప్రీవియస్ వేరియంట్స్కి తేడా. పంచ్ ఈవీలో మనకి హైలైటెడ్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే 360 డిగ్రీ కెమెరాతో పాటు ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, 10.25 ఇంచ్ ఫుల్లీ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్తో పాటు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ఇవన్నీ కూడా మనకి హైలైటెడ్గా పంచ్ ఈవీలో మనకి లభిస్తాయి. పంచ్ ఈవీ బుక్ చేయాలనుకుంటే 21,000 మీద అమౌంట్ అయితే పే చేసి అఫీషియల్గా మనకి వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేయొచ్చు, లేకపోతే నియర్ బై డీలర్స్ని విజిట్ చేసుకోవడం మీద ఈ పంచ్ ఈవీని అయితే బుక్ చేసుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ పైన, అంటే న్యూ ఆర్కిటెక్చర్ పైన వచ్చిన ఫస్ట్ వెహికల్ అనమాట. సో వీళ్ళ టాటా ఈవీ సిరీస్లో పంచ్ అనమాట. ఇది ఇంటెలిజెంట్ కూడా అండ్ అట్ ద సేమ్ టైం మనకి కంఫర్ట్ వైజ్ కానీ స్పేస్ మేనేజ్మెంట్ పరంగా ఓవరాల్ ప్లాట్ఫామ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఈ ఈవీ ప్లాట్ఫామ్ ఏదైతే యాక్టిడాట్ ఈవీ ప్లాట్ఫామ్, సో ఫస్ట్ వెహికల్ ఇది పంచ్, ఈ స్పెషల్లీ ఈ ఆర్కిటెక్చర్ పైన. సో చాలా బాగుంటుంది వెహికల్ అయితే, చూస్తుంటేనే చాలా అట్రాక్టివ్గా ఉంది, ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ మనకి ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఎస్టిమేటెడ్ ప్రైస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే మనకి 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నారు. సో మేబీ కొంచెం పెరగొచ్చు తగ్గొచ్చు. సో మ్యాక్సిమం అయితే ఇంతవరకే ఉండొచ్చు అనమాట. సో మిడిల్ క్లాస్కి ఇదొక బెస్ట్ బడ్జెట్ వెహికల్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ పరంగా అండ్ ఎస్పెషల్లీ ఈవీ పరంగా చాలా వరకు మనకి పొల్యూషన్ పరంగా కానీ లేకపోతే ఇంకా ఫ్యూచరిస్టిక్ వెహికల్ ప్రిఫర్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ వెహికల్ అవుతుందని చెప్తున్నాను నేనైతే ఖచ్చితంగా. సో చాలామందికి ఈ వెహికల్ అయితే ఒక బెస్ట్ ప్యాకేజ్ లాగా అవుతుంది. సో ఫీచర్స్తో పాటు అండ్ నాన్ పెట్రోల్ ఈవీ వెహికల్ లాగా కూడా సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దట్టు ఒక ప్రీమియం ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తుంది ఈ వెహికల్. ఎందుకంటే దీని యొక్క డిజైన్ అయితే చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఈ ఆర్కిటెక్చర్ పైన సేఫ్టీ కూడా చాలా వరకు ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ జనరేషన్లో అయితే సేఫ్టీ ఖచ్చితంగా మ్యాటర్స్ అనమాట అందరికీ. సో సేఫ్టీ వైజ్, బడ్జెట్ వైజ్, ఫీచర్స్ వైజ్ అన్నిట్లో కూడా టాటా పంచ్ ఈవీ అయితే ఒక కాంపిటేటర్గా నిలుస్తుందని చెప్తున్నాను. సో ఇది వాళ్ళ వీడియో టాటా పంచ్ ఈవీ. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ బిఫోర్ వి ఎండ్ ఇంకొకసారి సారీ చెప్తున్నాను. సో నా వాయిస్ టోన్ అస్సలు బాగాలేదు. సో మీరందరూ కూడా ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళకి నిజంగా నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.